అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అంశాలపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇకపై 20 నుంచి 30 గంటల దర్శనానికి శ్రీవారి భక్తులకు ఇక విముక్తి కలిగినట్టేనా? 2-3 గంటల్లో దర్శనం అనేది ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే మనం ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాం, అసలు శ్రీవారిని చాలా తొందరగా దర్శనం చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది, కానీ 20-30 గంటలు లేదంటే 15-16 గంటల నుంచి పడుతూనే ఉంది. సో ఇకపైన అది ఏ విధంగా సాధ్యమవుతుంది? కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి మొట్టమొదటి బోర్డు సమావేశం, అంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఫార్మల్ గా ఒక సమావేశం జరిగినా కూడా విధానపరమైన నిర్ణయాలేవి ఆ సమావేశంలో తీసుకోవడం సాధ్యపడలేదు. కాబట్టి నిన్న 18వ తారీఖు మొట్టమొదట పూర్తి స్థాయి సమావేశం జరగటం, ఆ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటైతే వాస్తవం ఏంటి అంటే, మీరు చెప్పినట్టుగానే ఇప్పటి వరకు అదే సిబ్బంది, అదే భక్తులు, అదే క్యూ, అంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనసాగిస్తూ ఇప్పుడు పడుతున్న ఒక రోజు కాల వ్యవధిని 2-3 గంటలకి కుదించే ప్రయత్నం చేయటం అనంటే, మరి ఏ విధమైన వ్యూహంతో, ఏ విధమైన పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఆ విధంగా సునాయాసంగా భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ప్రయత్నం చేస్తారు అనేది ఆచరణపూర్వకంగా మనం ముందు చూడాలి. ఇవాళ బోర్డు దాన్ని నిర్ణయం తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మేము ఆ విధమైన ఫెసిలిటేషన్ భక్తులకు కల్పిస్తాము అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ప్రకటించడాన్ని మొట్టమొదటి మనం స్వాగతించాలి. ఎందుకంటే ఇవాళ సామాన్య భక్తుడు రికమెండేషన్ లెటర్లో లేకపోతే ₹1000 ఖర్చులు పెట్టుకొని టికెట్లు కొనుక్కోలేని స్తోమత అంటే ఆ కొనుక్కునే స్తోమత లేని సామాన్య భక్తుడు తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం నోచుకోవాలి అని అంటే రోజుల తరబడి వెయిట్ చేస్తున్న అగచాట్లు మనం ఇప్పటిదాకా చూస్తూ ఉన్నాం. అటువంటి స్థితి నుంచి వాళ్ళ సామాన్యుడికి శ్రీవారిని చేరువ చేసే లక్ష్యంతో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చి వీలైనంత తక్కువ టైంలో వారికి ఆ దర్శన భాగ్యం కలిగిస్తాము అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు అని అంటే, బహుశా అది ఆచరణపూర్వకంగా కూడా సాధ్యపడాలి. భక్తులకి ఆ విధమైన వెసులుబాటు కల్పించడం ద్వారా వెయిటింగ్ పీరియడ్ తగ్గిన పక్షంలో మరింత మందికి దర్శన భాగ్యం కలిగించడానికి కూడా ఆస్కారం కలుగుతుంది. అంటే ఇప్పుడు అందుబాటులో ఉన్న 60-70 వేల మంది వరకు కన్వీనియంట్ గా దర్శన భాగ్యం కలిగిస్తా ఉన్నారు. ఈ టైం గనక స్లాట్ గనక తగ్గించగలిగే అవకాశం ఉంటే మరింత మందికి, అంటే ఒక అవసరమైతే రోజుకి 1,00,000 మంది వచ్చినా కూడా ఎవరికి దర్శనం నిరాకరించకుండా ఆ రోజే దర్శన భాగ్యం కలిగే అవకాశం కల్పించడానికి ఆస్కారం ఉంటుంది. 100% ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఆచరణపూర్వకంగా కూడా ఇది సాధ్యపడాలని, భక్తులకు ఆ విధమైన సౌకర్యం అందుబాటులోకి రావాలని చెప్పని సగటు శ్రీవారి భక్తులుగా మనందరం కూడా ఆశిద్దాం. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి 2-3 గంటల్లోనే దర్శనం చేసుకునేలా అని అంటున్నారు సార్. అయితే ఇప్పుడు మనం ప్రతిసారి తిరుపతికి వెళ్ళినప్పుడు వివిఐపి దర్శనాలు ఉంటాయి, లేకపోతే శ్రీవాణిలో 10,500 రూపాయలు తీసుకున్న దర్శనాలు ఉంటాయి. బట్ వాళ్ళకి కూడా ఇప్పటికీ వాళ్ళు దాదాపు 2,000 నుంచి 3,000 మంది ఒక్కొక్క రోజులో ఉంటారు. బట్ వాళ్ళని కూడా సామాన్య జనాల్లోనే కలిపేసి పంపించేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి దాదాపు 4-5 గంటలు పడుతుంది. మీకు తెలుసా విషయం? మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది ఎలా సాధ్యమవుతుంది? అంటే నిన్న తీసుకున్న ఒక కీలక నిర్ణయం వచ్చేటప్పటికి ఇప్పటి వరకు అమల్లో ఉన్న టూరిజం డిపార్ట్మెంట్ కి కేటాయిస్తున్న 4,000 టికెట్లని రద్దు చేసే నిర్ణయం తీసుకున్నారు. బహుశా ముందు ఇంకొన్ని మరిన్ని సంస్కరణలకి ఆజయం కావచ్చు, బహుశా అంటే ప్రయత్నం జరగవచ్చు. ఇది ఆచరణపూర్వకంగా సాధ్యపడిన విషయాన్ని మనం దాన్ని స్వాగతించగలుగుతాం, కానీ ప్రస్తుతానికైతే ఆ నిర్ణయం వరకే మనం స్వాగతించగలుగుతాం. ఆచరణపూర్వకంగా, ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా ఆ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఏ విధంగా సుసాధ్యం చేస్తారనేది సామాన్యులుగా మనకు అటువంటి పరిజ్ఞానం లేదు. అంటే ఏ విధమైన టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటా ఉన్నారు, ఏ విధంగా దీన్ని సుసాధ్యం చేయబోతున్నారు అనేది అది ఒకసారి ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాతే ఆ గ్రౌండ్ రియాలిటీ మనకి అర్థమవుతుంది తప్ప ఇవాళ మనం దాన్ని ప్రెడిక్ట్ చేయడానికి ఆస్కారం లేదు. ఒకవేళ నిజంగానే అది సాధ్యపడి భక్తులకి ఆ వెయిటింగ్ పీరియడ్ వీలైనంతగా డ్రాస్టిక్ గా తగ్గిపోయి 20 గంటలు 24 గంటలు వెయిట్ చేయడం కన్నా 2-3 గంటల్లోనే దర్శన భాగ్యం కలిగే అవకాశం కనుక ఏర్పడితే ఖచ్చితంగా అంతకంటే సామాన్యుడు కోరుకునేది ఏముండదు.
అండ్ అన్యమత ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా ప్రభుత్వానికి అప్పగిస్తామని అంటున్నారు. బ్రహ్మోత్సవాల్లో విశేష సేవలు అందించిన వాళ్ళకు కూడా బహుమానాలు ప్రకటిస్తామంటున్నారు. అది ఏ రూపంలో అంటారు? 10% పెంచుతున్నట్లు. వాస్తవంగా ప్రతి బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా ఉద్యోగస్తులకి ఇచ్చే బోనస్ ని 10% ఇప్పుడు అదనంగా బోనస్ ఇస్తాము అని చెప్పని ఒక నిర్ణయం ప్రకటించారు. అంటే కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన బోర్డు అక్కడ ఉద్యోగులతోటి సామరస్యపూర్వకంగా వ్యవహరించడానికి సిద్ధపడుతూ ఒక నిర్ణయం ప్రకటించడం జరిగింది. అదే సందర్భంలో మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. అన్య మతస్థులు తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉపాధి రీత్యానో ఉద్యోగ రీత్యానో అక్కడ అవకాశం దక్కించుకున్న తర్వాత వాళ్ళు శ్రీవారి సన్నిధిలో ఆ ఉపాధి ఉద్యోగం చేస్తున్నప్పుడు శ్రీవారికి అంటే భక్తులుగా కొనసాగి తీరాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అదేమి గవర్నమెంట్ ఎస్టేట్ కాదు, గవర్నమెంట్ ఆఫీస్ కాదు, గవర్నమెంట్ కార్పొరేషన్ కాదు. అది ఒక ధార్మిక సంస్థ, హిందూ మతానికి సంబంధించిన ఆలయ ప్రాంగణం. అక్కడ తిరుమల కొండ పైన ఉండే ప్రతి అడుగు కూడా శ్రీవారికి మాత్రమే చెందింది. అటువంటి ప్రాంతంలో ఉపాధి దక్కించుకునే అవకాశం పొందిన వాళ్ళు అక్కడ వాళ్ళ మతాలకు సంబంధించిన కార్యకలాపాలు కొనసాగించడము, ప్రచారం చేయడం అనేది 100% ఆక్షేపణీయం. అంటే సార్ ఉద్యోగ పరంగా చూసుకుంటే ఒక మాట, 2 రోజుల క్రితం పాప వినాశనం దగ్గర క్రిస్టియానిటీకి సంబంధించిన రీల్స్ తయారు చేస్తారు, రీల్స్ తీసుకున్నారు, వాటిని ప్రచారం చేస్తున్నారు అని కొంతమంది మహిళల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ హాకర్స్ గా ఉంటున్న నేపథ్యంలో వాళ్ళని ఇమ్మీడియట్ గా షికారి అంటున్నారు. వాళ్ళని అక్కడి నుంచి కొండ కిందకు పంపించేసిన అంశం మనం గమనించాం. కాబట్టి ఏంటంటే ఇటువంటి చర్యలకు ప్రేరేపిస్తున్న వాళ్ళని, అదే సందర్భంలో ఇది భక్తుల మత విశ్వాసాలకి, భక్తుల ఆచార వ్యవహారానికి సంబంధించిన ఈ ప్రాంగణంలో వేరే మతస్థులు ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళ ఉపాధి కూడా దెబ్బతినకుండా వాళ్ళని ప్రభుత్వంలోనే వేరే విభాగాలకు బదిలీ చేయడం ద్వారా అటువైపు వాళ్ళ ఉద్యోగ భద్రతకి ఇబ్బంది లేదు. అదే సందర్భంలో భక్తుల విశ్వాసాన్ని కూడా కాపాడినట్టు అవుతుంది. 100% ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అదే సందర్భంలో బ్రహ్మోత్సవాలని చాలా సక్సెస్ఫుల్ గా ఎటువంటి ఆటంకాలు లేదు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా లక్షలాది మంది భక్తుల్ని చాలా ప్రాపర్ గా స్ట్రీమ్ లైన్ చేస్తూ జరిగిన బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన బోర్డు అక్కడ పనిచేసే ప్రతి ఉద్యోగికి కూడా వాళ్ళ జీతంలోంచి 10% బోనస్ గా ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఉద్యోగుల వైపు నుంచి చూసినప్పుడు ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ నిర్ణయంగానే మనం భావించాలి. అదే సందర్భంలో నేను బోర్డు ఇంకా చాలా కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అందులో అతి కీలకమైన నిర్ణయం వచ్చేటప్పటికి శ్రీవాణి ట్రస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ శ్రీవాణి ట్రస్ట్ పేరిట చాలా ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. ఆరోపణలు టీటీడీ ఎదుర్కొంటా ఉంది. అంటే 10,500 రూపాయలు భక్తుల నుంచి కలెక్ట్ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ 500 రూపాయలు మాత్రమే దేవస్థానానికి చెందుతా ఉంది. మిగిలిన 10,000 రూపాయలు దేవస్థానానికి అంటే టీటీడీ మెయిన్ అకౌంట్ కి సంబంధం అయితే శ్రీవాణి అకౌంట్ కి వెళ్తా ఉన్నాయి. ఆ శ్రీవాణి అకౌంట్ కి వెళ్ళిన ఫండ్స్ వాటిని ప్రాపర్ గా ఆడిటింగ్ జరగట్లేదు. అవి వాటిని ఏ ఖర్చులో రీత్యా ఏ అవసరాల కోసం ఖర్చు పెట్టారనేది పారదర్శకత లేదు. ఆ డబ్బులు మిస్యూజ్ అయ్యాయి అని చెప్పి రకరకాల ఆరోపణలు వింటా ఉన్నాము. ఇటువంటి నేపథ్యంలో శ్రీవాణి అనే ఆ పేరు తీసేసి ఇక నుంచి కలెక్ట్ అయ్యే ప్రతి రూపాయి కూడా మెయిన్ టీటీడీ అకౌంట్ కి జమ అవుతాయి. అంటే ఒక పారదర్శకత మెయింటైన్ అవడానికి అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకొక కీలకమైన అంశం వచ్చేటప్పటికి 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అప్పటి వరకు అమల్లో ఉన్న విధానం ఏంటి అంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఏ స్థాయి వ్యక్తులైనా సరే అక్కడ తిరుమల శ్రీవారి ఆ కొండపైన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడానికి వీల్లేదు. అక్కడ రాజకీయ పరమైన ప్రకటన చేయడానికి, విలేకరుల దగ్గర రాజకీయ పరమైన ప్రస్తావన చేయడానికి కానీ వీల్లేదు అని చెప్పని ఒక కఠినమైన నిర్ణయాన్ని అమలు చేశారు. కానీ అంటే వాస్తవంగా అదొక మోరల్ గా బైండ్ అయి ఉండాల్సిన నిర్ణయం. ఇక్కడ కనీసం ఈ ప్రాంతంలోనైనా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంగణైనా ఉంచాలి అని చెప్పని ఒక నైతిక వర్తన అలవర్చుకున్న దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో మనం చాలా సందర్భాల్లో చూసాం. చాలా మంది మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు కూడా ఆలయం దర్శనం చేసుకుని బయటికి రాగానే విలేకరుల దగ్గర ఆ పూర్తి స్థాయి రాజకీయాలనే ప్రస్తావించేవాళ్ళు. అక్కడ రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రతి విమర్శలు చేస్తూ ఉండేవాళ్ళు. కొడాల నాని లాంటి వ్యక్తి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చారా అని చెప్పని అడిగిన విలేకరులతోటి ఏ విధమైన పదజాలంతో అతను అక్కడ స్పందించింది కూడా మనం చూసాం. అంటే శ్రీవారి ఆలయాన్ని ఉద్దేశించి ఏ విధమైన వ్యాఖ్యలు చేసింది కూడా చూసాం మనం. ఇటువంటి నేపథ్యంలో
తిరుమల కొండ మీద ఇక రాజకీయ ప్రస్తావన చేయడానికి వీల్లేదు, అలా చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాము అని చెప్పని నేను తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ నిర్ణయం అది.